వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. విజ్ఞాన సత్ర సముదాయాల ప్రధాన కార్యదర్శి శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారికి కావల ఆర్యవేశు సమర్పిస్తున్న అక్షర శుభమాల. ఆది రత్నాల నుండి రతనాల సీమ రాయలసీమ అందు శ్రీ మహావిష్ణువు భక్తజన వశంపున ఇల్లూరి అభిజనమున కృష్ణమూర్తి లలితమ్మ పుణ్య దంపతులకు కర్నూలులో 1965 సంవత్సరము ఈరోజు కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల సోదరీమణుల కలయిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మీరందరూ కూడా మీ పనులు పోగొట్టుకుని కావలి మండల ఆర్యవైశ్య సంఘం పిలుపు మేరకు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మా వ్యాపారాలు పోగొట్టుకొని ఎందుకంటే మీకు నేను చెప్పాలి. ఈరోజు ముందుగా కావలి మండల ఆర్యవైశ్య సంఘం తరఫున చేతులెత్తి అన్నం పెడుతున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మమ్మల్ని గౌరవించి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిందని. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధిగా సోమిశెట్టి వెంకటేశ్వర గారు ఇక్కడ రావడం జరిగింది. సోమిశెట్టి వెంకటేశ్వర గారు అంటేనే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో ఒక మెంబర్. చాలా మందికి తెలియదు ఆ విషయం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకున్న టాప్ 10 మెంబర్స్లో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న టాప్ 10 మెంబర్స్లో సోమిశెట్టి గారు ఒకరు. సోమిశెట్టి గారికి మన కర్నూలు వెళ్ళినప్పుడు సోమిశెట్టి ఆర్యవైశ్యులందరూ కూడా మనకి 99%, 95 నుంచి 99% పార్టీకి పనిచేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో తిరిగి నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ, ఆ జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ ఆర్యవైశ్యులకు ఇబ్బంది పెడుతున్నారా, ఒక్కసారి నువ్వు రివ్యూ చేయాలి, నువ్వు ఓపెన్ చేసుకొని తిరగాలి అని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశానుసారం ఆయన ప్రతినిధిగా ఈరోజు సోమిశెట్టి వెంకటేశ్వర గారు మన కావలి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు అదృష్టం ఏమిటంటే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక వర్తఫుల్ క్యాండిడేట్, వయస్సులకి నిరంతరం ఏదో చేయాలి నేను అనే తపన పడే వ్యక్తి ఇల్లూరు లక్ష్మయ్య గారు. ఇల్లూరు లక్ష్మయ్య గారు అంటే చాలా మందికి తెలియదు. ఈరోజు ఆర్యవైశ్య జాతే దేవుళ్ళగా ముఖ్య వ్యక్తి టీసీ వెంకటేష్ గారు. ఆ కుటుంబం కొన్ని వేల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తా ఉన్నారు ఈరోజు కూడా. ఆయన ఆదాయము రోజుకి కోట్లలో ఉంటుంది. ఈరోజు కావలి నుంచి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, కర్నూలుకి వెళ్తే ఆ రోజు నైటు 8 అయింది. మీరు నైటు ఊరికి వెళ్ళడానికి లేదు, ఉండాలి కర్నూలులో అని మాకు ఫుడ్ రూమ్స్ ఇచ్చి ఇంటికి పోయాక 10:15కి ఫోన్ చేసి మళ్ళా కావలి నుంచి వచ్చారు, వాళ్ళు భోజనం చేశారా చేయలేదా అని అడగడం కూడా జరిగింది. అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా ఈరోజు టీసీ గారు అంటే అటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన ఎదుగుదలకి ఆయన గర్వం లేకపోవడమే ఆయన ఎదుగుదల కారణం అనుకుంటా ఉన్నాను. నేను టీసీ గారు నాకు పరిచయమైనప్పుడు మొదట ఆయన గురించి నాకు పెద్ద తెలియదు. ఈరోజు టీసీ గారు అంటే ఒక మనిషికి ఒక మందు, ఒక ప్యాకెట్ ఎట్లా వ్యసనం
గారు నాకు ఒక అవసరం అయ్యాడు. టీజీ గారు నేను ఒక నెలలో ఆయన చూడకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఈరోజు నా పరిస్థితి అది. టీజీ గారు అంటే టీజీ గారి దగ్గర ఉన్న గొప్పతనం, ఈరోజు ఆదివాసీ జాతిలో టీజీ గారు కొట్టడం ఒక అదృష్టం, చిన్న విషయం కాదది. ఆయన మహాసభకి లక్ష్మణ్ గారిని పెట్టడం జరిగింది. ఈ టర్మ్ అది రొటేట్ సిస్టమ్. ఇప్పుడు రాయలసీమకు వచ్చింది. రాయలసీమలో టీజీ గారి తరఫున లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇనామస్ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 రూపాయలు ఎలక్షన్స్ జరగదు, అందరూ కూడా ఒప్పుకుంటారు. ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయనే మహాసభ అధ్యక్షుడిగా 100% మహాసభ అధ్యక్షుడు అవుతాడు. అది ఏప్రిల్ 20 జరుగుతూ ఉంది. ఎంతో మంది వ్యాక్సిన్ ఏరియాది కర్నూలు. ఆ వ్యాక్సిన్ ఏరియాలో 26 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా సోమశెట్టి గారు ఉన్నారు. ఎంతో మందిని ఎదుర్కొని ఆయన ఈరోజు పెట్టడం జరిగింది. నువ్వు ఉంటే బాగుంటుంది అంటే నేను ఉండడం జరిగింది. నేను నాకు ఆల్రెడీ రాష్ట్రంలో ఆదివాసీ మహాసభ సెక్రటరీగా ఉన్నాను. నేను కేవలం కృష్ణారెడ్డి గారి మీద గౌరవంతో అంతకుముందు చాలా 20 years బ్యాకే నేను తెలుగు ప్రెసిడెంట్గా 2 టర్ములు చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో అద్భుతమైన యాక్టివ్గా పనిచేశాను. ఆ తర్వాత నా వ్యాపారాలు చేసుకుంటూ కానుకున్నాను. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో రావడం, నేను కూడా యాక్టివ్ అవ్వడం, ఆయనతో కలిసి ఎరగడం, ఆయన దేవుడు ఎమ్మెల్యేగా గెలవడం, ఆర్య వయసులో 95% ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కూడా 95% నాకు పనిచేశారు. ఆర్య వయసులో నేను 24/7 నేను అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు పనిచేస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక అద్భుతమైన పోస్టు, ఎమ్మెల్యే తర్వాత పోస్టు ఏఎంసీ చైర్మన్, తర్వాత ఏఎంసీ డైరెక్టర్లు, హాస్పిటల్ డైరెక్టర్స్, అండ్ కార్పొరేషన్ డైరెక్టర్, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ పదవులు, నాకు జిల్లా అధికార ప్రతినిధి, రకరకాల 26 పదవులు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో. కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఎలక్షన్ ముందు యానాశెట్టి గారు విగ్రహం పెడతానని చెప్పడం జరిగింది. మనందరూ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో నేను పోయి అడిగినప్పుడు గత ప్రభుత్వంలో ఉండేవాళ్ళని మేము ఇక్కడ పొట్టి శ్రీరాములు సెంటర్లో యానాశెట్టి గారు విగ్రహం పెడతామంటే మీరు ఎలా పెట్టండి చూస్తామన్నారు. అదే ఎలక్షన్ టైంలో మాట ఇవ్వడం జరిగింది కృష్ణారెడ్డి గారు యానాశెట్టి గారికి. నేను అప్పుడప్పుడే చెప్పాను, పొట్టి శ్రీరాములు విగ్రహం అక్కడ ఉంది కాబట్టి కావల్లో పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తి కావల పొట్టి శ్రీరాములు ఉంది యానాశెట్టి గారు, ఆయన విగ్రహం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాము. ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1 month ఆయన విగ్రహం పెట్టడం జరిగింది కృష్ణారెడ్డి గారు. ఆ విధంగా నిజంగా 174 నియోజకవర్గాల్లో ఆర్యవైశ్యులకు న్యాయం జరుగుతుందో లేదో నాకే తెలియదు, కానీ ఇక్కడ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. 24/7 ఆర్యవైశ్యులకి ఆయన సేవ చేస్తూనే ఉన్నారు. ఇదే నిజం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే రాష్ట్రంలో అన్ని దగ్గర ఆర్యవైశ్య భవన్లు ఉన్నాయి. కావుల్లో ఆర్యవైశ్య భవన్ లేదు. కావుల్లో ఆర్యవైశ్య భవన్ లేకపోతే కృష్ణారెడ్డి గారు మేము అడిగాం, ఏమంటే ఎక్కడన్నా గవర్నమెంట్లో ఉంటుండేమండి, మేము ఆర్యవైశ్య భవన్ పెట్టుకుంటామంటే ఓసీలకి ఆ విధంగా ప్రొవిజన్ లేదు, ఇవ్వడానికి లేదు అని చెప్పడం జరిగింది. నేను వాస్తవంగా కనుక్కుంటే ప్రొవిజన్ లేదని చెప్పారు. లేదని చెప్పినప్పుడు ఈరోజు కావల్లో అన్ని కమ్యూనిటీలకి భవన్లు ఉన్నాయి, ఆర్యవైశ్య భవన్ లేదు. ఎక్కడ కూడా ఏ దేవాలయం కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఫస్ట్ ఆర్యవైశ్యకి భవన్ ఉంటుంది, తర్వాత ఇతర కమ్యూనిటీలు ఉంటుంది. ఇక్కడ కావల్లో ఎందుకు లేదు నాకు తెలియదు. నా స్థాయి కూడా కాదు, నేను మాట్లాడే స్థాయి కాదు, నేను అంత పెద్ద వ్యక్తులు కాదు, నాదంత పెద్ద కుటుంబం కూడా కాదు. ఈరోజు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి కర్ణాటక గురవయ్య గారి కుమారుడు కర్ణాటక శివాజీ 1 ఎకరా ల్యాండ్ ఉంటే ఆ ఎకరా ల్యాండ్ రకరకాల
ఉన్నాయి. దాంట్లో శివాగారు కూడా స్టేజ్ మీద రావాలి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగిందండి. కృష్ణారెడ్డి గారు చెప్పారు, నీకు నేను ఆ సాయం చేయలేను, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి నీకు నేను ఈ దీంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా నీకు సరిచేసి ఆ స్థలాన్ని మీకు ఆదివాసీ భవన్ కట్టుకునేదానికి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆ మాట మేరకు రెవెన్యూలో ప్రాబ్లమ్స్ కావండి, బయట వ్యక్తుల నుంచి ఉన్న ఇబ్బందులు కానివ్వండి, అన్నింటినీ కూడా తొలగించి ఈరోజు మనకు ఆ సైట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా దానికి మట్టి ఫిల్లింగ్ చేస్తూ ఉన్నాం. మట్టి ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. 70% మట్టి ఫిల్లింగ్ అయిపోయింది. ఈ 30% ఉంది. ఇంకా ఇంకొక 2-3 రోజులు అది కూడా అయిపోతూ ఉంది. ఈ రోజు మన రాష్ట్ర నాయకులు సోమిశెట్టి గారు, ఇటో లక్ష్మయ్య గారు ఆ సైట్ విజిట్ చేయడం కూడా జరిగింది. ఆ సైట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సైట్ అటు నేషనల్ హైవే కానీ ఇటు టౌన్లో కానీ కనెక్టివిటీ చాలా బాగుంది. రాబోయే కాలంలో కావాలి ఒక అద్భుతమైన ఇండస్ట్రీ అమ్మకపోవడం ఉంది. ఒక బిపిసిఎల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, రామాయపట్నం పోర్టు కావచ్చు, దువ్వదేని పోర్టు కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులు చేసే ప్రభుత్వంలో అటు కూటమి ప్రభుత్వంలో భయంకరమైన డెవలప్మెంట్ వస్తూ ఉంది. ఆ రోజు బ్రహ్మంగా చెప్పింది నిజంగా పోతా ఉంది, కావాలి కనపడటం. అటువంటి సందర్భాల్లో మనకు ఆదివాసీ భవన్ కావాలి. ఆదివాసీ భవన్లో కొన్ని రూమ్స్ ఉండాలి, కళ్యాణ మండపం కావాలి, డైనింగ్ హాల్ కావాలి. అదేవిధంగా 5వ ఫ్లోర్లో ఆశ్రమం కూడా పెట్టాలని ఒక ఆలోచనతో మేము ప్రపోజల్ మాట్లాడడం జరిగింది. ప్రపోజల్ మాట్లాడిన తర్వాత నేను బొత్సవేర సంఘానికి చెప్పడం జరిగింది. బొత్సవేర సంఘానికి వెళ్ళడం జరిగింది. నేను పేరుకున్నాను పోతే రమేష్ నేను 20 lakhs మెంబర్స్ని 25 lakhs మెంబర్స్ 20 మెంబర్స్ పెడదాం అనుకున్నాం. బొత్సవేర సంఘాలు నేను దివ్వలేన బాబుగా ప్రజలు ఇస్తానని మళ్ళీ ఉదయాన్నే ఫోన్ చేశాను. లేదు, నేను 25 lakhs ఇస్తాను, నాకు అమ్మవారు 25 lakhs ఇవ్వని చెప్తా ఉంది, అందుకని నేను ఇస్తాను 25 lakhs ఇస్తాను. అదేవిధంగా ఈ స్టేజ్ మీద పెద్దలు మా అన్నగారు గౌరవనీయులు మద్దతు నరసింహరావు గారు ఉన్నారు. ఆయన కూడా 20 లక్షలు పెట్టడం జరిగింది. కావాలి ఆదివాసీ అధ్యక్షుడిగా నేను 25 లక్షలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పచ్చపులుసు వెంకన్న, సరాబు మహేష్, అశోక్ ఎలక్ట్రికల్స్, ఈ విధంగా చాలా మంది చెప్తా ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆదివాసీ భవన్ కట్టబోతా ఉన్నాం. అమ్మవారి దయవల్ల ఇక్కడ ఉన్న ఆదివాసీ వాళ్ళందరి దయవల్ల కట్టాలనే ఆలోచనతో ముందడుగేశాం. వేశామంటే దానికి కారణం గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు. ఈ విధంగా మన ఆదివాసీలకి కృష్ణారెడ్డి గారు లోకల్గా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో కానివ్వండి, జిల్లా మంత్రులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న సోమిశెట్టి గారు కానివ్వండి, మాకు మీరు అండగా ఉండాలి. కావాలని కొరకు ఏ ఆపద వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా వాళ్ళకి న్యాయం చేయాలని మీరు అని నేను కోరుకుంటాను. నేను నాకు 6 నెలలు మాత్రమే ఆదివాసీ సంఘం అధ్యక్షుడిగా ఉంది. నేను ఆదివాసీ సంఘం అధ్యక్షుడు అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎవరైనా పోలేకపోయినా కూడా, నేనేమైనా తప్పులు చేస్తున్నా, నేనేమైనా ఆవేశపడినా దయచేసి నన్ను అందరూ క్షమించాలని కోరుకుంటాను. 2 చేతులకి దండం పెడతా ఉన్నా. నేనేమైనా తప్పులు చేశాడో క్షమించండి నన్ను. ఇక 6 నెలలు ఉంది. ఈ 6 నెలలు కూడా నిరంతరం మేము ఆదివాసీ సంఘం అధ్యక్షుడు అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా 1,75 లక్షల రూపాయలు అయింది. ఈ రోజుకి ఆదివాసీ సంఘం తరఫున పెట్టేటప్పుడు ప్రమాణ స్వీకారంతో సహా మా కాడ ఉన్నాయో లేవో ఎవరో దగ్గర తీసుకుంటున్నాము. నేను ఒకటే చెప్పాను, ఆదివాసీ సంఘం అధ్యక్షుడు అయిన రోజు ఈ రోజు వరకు నేను 2 సంవత్సరాల టర్మ్ ఉన్నది. 80 మంది కమిటీ మెంబర్లు ఉన్నారు మా సోదరులు. నాకు అద్భుతంగా సహాయ సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి 2 చేతులు దండం పెడతా ఉన్నాను. వాళ్ళ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోలేదు. కానీ వాళ్ళు డబ్బులు నాకు ఇవ్వకపోయినా కూడా నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే కేవలం మా సంఘం, మా కమిటీ మెంబర్లు. నేను కోపం వచ్చినప్పుడు ఎన్నో వాళ్ళు అంటా ఉంటాం, వాళ్ళు మమ్మల్ని మాట్లాడుకుంటారు. కుటుంబ సభ్యులాగా కలిసిపోయాం, చేసాము కూడా వరకు. ఈరోజు మీటింగ్ పెట్టాలి కూడా మీకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. సోమిశెట్టి గారు కానివ్వండి, లక్ష్మయ్య గారు కానివ్వండి, ఎవరు కూడా ఈ కావలి నియోజకవర్గంలో ఉన్న ఆదివాసీలకు భరోసా కల్పించాలి. మీరు ఆదివాసీ సోదరులకి ఏ ఇబ్బందులు వచ్చినా మీరు అండగా ఉండాలని, మాకు భరోసా ఇవ్వాలని, మీరు ఆ భరోసా కల్పించాలి. మీరు మాకు చెప్పాలి. ఈ మైక్ని మేము జనాలకు పంపిస్తాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్తే మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు
చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నా చేయగలని ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఏదైనా ఉంటే చేసుకుంటాం మనం. ఇక్కడ ఈగోలు అవసరం లేదు. ఎలక్షన్ అప్పుడు మాత్రం పార్టీలు అవసరం, ఎలక్షన్ అయిపోయిన ఇక్కడ పార్టీలు అవసరం లేదు. వైసీపీ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం కాదు. ఈరోజు మనకి కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు గమనించుంటారు. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఈర్షా దేశాలు ఎక్కడ కూడా ఎవరు కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఏం లేవు. వ్యాక్సినేషన్ చేసుకుని కూడా ఏం లేదు. అందుకని ఇది విషయము. ఈరోజు నగరత్తి మండలం, భోగోలు మండలం, అన్ని మండలాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎంతో దూరం నుంచి వెహికల్ చేసుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సోమశేఖరన్న భరోసా ఇవ్వాలి, లక్ష్మణ భరోసా ఇవ్వాలి అని కోరుకుంటూ జై వాసవి, జై జయ వాసవి.